బతుకమ్మలో ఏ పువ్వును ప్రధానంగా వాడతారు? ఆన్సర్ తంగేడు పువ్వు. తంగేడు పువ్వు తెలంగాణ రాష్ట్ర అధికారిక పుష్పంగా గుర్తింపు పొందింది. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మను ఏ మాసంలో జరుపుకుంటారు? ఆన్సర్ ఆశ్వయుజం రోజున జరుపుకుంటారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ప్రతి సంవత్సరం 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. బోనాల పండుగ సందర్భంగా వీధుల్లో చేసే నృత్యం ఏది? ఆన్సర్ వచ్చేసి గరగ. బోనాల పండుగ రోజు గ్రామ జాతరలో వీధుల్లో ప్రదర్శించే అత్యంత ప్రసిద్ధి జానపద నృత్యం ఇది. కళాకారులు ఇత్తడి లేక మట్టి పాత్రలను గరగను చేతులతో తాకకుండా తలపై సమతుల్యంగా ఉంచి డప్పు చప్పుళ్లకు అనుగుణంగా నృత్యం చేస్తారు. నిర్మల్ బొమ్మల కొరకు ఉపయోగించే కర్ర ఏది? ఆన్సర్ పూని కర్ర. ఈ పూని కర్ర చాలా తేలిగ్గా మెత్తగా ఉండటం వల్ల దీనిని సులభంగా రకరకాల బొమ్మల ఆకారంలో మలచవచ్చు. బోనాల పండుగను ముఖ్యంగా ఏ మాసంలో జరుపుకుంటారు? జూలై మరియు ఆగస్టులో. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో వైభవంగా జరుపుకునే ఒక ముఖ్యమైన సాంప్రదాయ పండుగ. ఇది ఆషాఢ మాసంలో వస్తుంది. నకాషీ చిత్రలేఖన కళారూపం ఎక్కడ ఆచరణలో గలదు? ఆన్సర్ చెర్యాల, వరంగల్. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అత్యంత ప్రసిద్ధి సాంప్రదాయ జానపద కళారూపం. కాళేశ్వర దేవాలయంలో ప్రధాన దైవ స్వరూపం ఏది? ఆన్సర్ థర్డ్ వన్, పరమశివుడు. ఈ ఆలయంలో గర్భగుడిలో ఒకే పీఠంపై 2 శివలింగాలు పక్కపక్కనే ఉండటం ఇక్కడి ప్రత్యేకత. తెలంగాణలో బోనాల పండుగను ప్రతి ఏడు ఏ మాసంలో జరుపుకుంటారు? ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. బోనాలు తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగ. ఇది ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వైభవంగా జరుపుకుంటారు. ఈ క్రింది వాటిలో తెలంగాణలో లేని వన్యప్రాణుల అభయారణ్యం ఏది? ఆన్సర్ నీలపట్టు. నీలపట్టు అభయ అరణ్యం. ఇది ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో తిరుపతి జిల్లా, పూర్వపు నెల్లూరు జిల్లాలో పులికాట్ సరస్సు సమీపంలో ఉంది. శ్రీరామనవమి సందర్భంగా ప్రముఖంగా ప్రదర్శించబడే జానపద కళారూపం ఏది? చిరుతల భజన. తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జరుపుకునే ప్రముఖ పండుగల్లో శ్రీరామనవమి ఒకటి. ఈ పర్వదినాన చిరుతల భజన లేదా చిరుతల రామాయణం అనే జానపద కళారూపాన్ని ప్రదర్శిస్తారు. ఈ క్రింది ఏ చెరువు హైదరాబాద్లో లేదు? ఆన్సర్ వచ్చేసి నిజాం సాగర్. ఫ్రెండ్స్, ఇది కామారెడ్డి జిల్లాలో మంజీరా నదిపై నిర్మించబడింది కాబట్టి ఇది హైదరాబాద్లో లేదు. మడెల్ పురాణం ఈ క్రింది కులాలలో ఎవరికి సంబంధించింది? ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చి చాకలి. మడెలు పురాణం అనేది రజక చాకలి కులస్తుల యొక్క కుల పురాణం. యానాది భాగవతాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఆన్సర్ గరుడచల భాగవతం. యానాది కులము లేదా తెగ. ఇది వీధి నాటకాల్లో ప్రదర్శిస్తారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో. మన్యకొండలో వెలిసిన దేవుని పేరు? ఆన్సర్ వెంకటేశ్వర స్వామి. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. దీన్ని పేదల తిరుపతి కూడా అంటారు. లంబాడీల మూలపురుషుల జీవిత చరిత్రలను ఈ క్రింది వారిలో ఎవరు గానం చేస్తారు? ఆన్సర్ భట్లు. లంబాడి తెగకు చెందిన సాంప్రదాయ కథలు లేదా బార్డర్లను భట్లు అని పిలుస్తారు. పురుషులను రంజింపచేయడం కోసం స్త్రీలు చేసే పేరణి నృత్యాన్ని ఏమంటారు?
ఆన్సర్ లాస్యం. ఇది కాకతీయుల కాలంలో విశేష ప్రజాదరణ పొందిన ఒక ప్రాచీన నృత్యం రూపం. ప్రసిద్ధి నిర్మల్ బొమ్మలను కింద పేర్కొనబడిన ఏ రకం కర్రతో చేస్తారు? ఆన్సర్ సాఫ్ట్ వుడ్. దీన్ని పోనికి అనే తేలికపాటి సాఫ్ట్ వుడ్ మెత్తని కలపతో తయారు చేస్తారు. యక్షగానం అనునది ఒక నాటక కళారూపం. యక్షగానం అనగా ఇది ఒక సంప్రదాయ నృత్యం. ఇది కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్, కేరళలో కొన్ని ప్రాంతంలో ప్రదర్శిస్తున్నారు.